అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాక్స్లో కట్టేసి పిల్లల్ని పంపించేసాను ఫ్రెండ్స్. టమాటా పప్పు చేసేసి ఇద్దరు పిల్లలకి బాక్సులు కట్టి పంపించేసాను అనమాట. ఇక నాకు మా వారికి అన్నం వండుకుంటున్నాము. చూడండి, ఇగోండి నాకు మా వారికి రైస్ వండుతున్నాను. ఇగోండి టమాటా పప్పు చేశాను. వాళ్ళిద్దరికి బాక్సులోకి పెట్టంగా ఈ పప్పు మిగిలిందనమాట. మా వారికి నాకు శ్రావణ మాసం వస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకని హౌస్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు కిచెన్ క్లీనింగ్ చేస్తున్నాను అనమాట. డీప్ క్లీనింగ్, సామాన్లన్నీ తీసేసేసి తుడుచుకొని మళ్ళీ పేపర్లు వేసుకొని మళ్ళీ సర్దుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎలా చేస్తున్నానో. మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇగోండి క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. డబ్బాలన్నీ ఇలాంటి ఒక పెద్ద గిన్నెలో వేసుకుంటున్నాను. అప్పుడు మనం మళ్ళీ తుడుచుకొని సర్దుకోవటానికి కూడా ఈజీగా ఉండిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా మీకు నచ్చితే ఈ టిప్ ఫాలో అవ్వండి. నేను ఎప్పుడు ఇంతే చేస్తాను ఫ్రెండ్స్. అన్ని డబ్బాలన్నీ తీసి ఇలాంటి వెడల్పాటు పెద్ద గిన్నెలో వేసుకుంటాను. మళ్ళీ అక్కడిక్కడ పెట్టుకుంటే తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండిద్ది కదా. పైన కింద పైన సర్దుకోవాలంటే ఇబ్బందిగా ఉండిద్ది. ఇలాంటి ఒక డబ్బాలో వేసుకుంటే మళ్ళీ సర్దుకోవటానికి కూడా ఈజీగా ఉండిద్ది. అన్నీ ఒక డబ్బాలన్నీ ఒక గిన్నెలోకి సర్దుకొని ఇగోండి పేపర్లన్నీ తీసేసి ఊడ్చుకుంటున్నాను అనమాట. డస్ట్ అంతా బూజు కూడా దులిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ డస్ట్ లేదులేండి, న్యూస్ పేపర్లు వేసాం కదా, అందువల్ల ఎక్కువ డస్ట్ లేదు. డబ్బాల మీద మాత్రం వస్తూనే ఉంటుంది ఎంత తుడుచుకున్నా కానీ. ఇగోండి మళ్ళీ పేపర్లు వేసుకుంటున్నాను అనమాట. నా దగ్గర పేపర్లే ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకని వేసిన పుస్తకాలకి వేసే పేపర్లు ఉన్నాయి కానీ వేద్దామని చూస్తే అది సరిపోలేదు ఫ్రెండ్స్. పేపర్ చిన్నగా ఉంది, ఈ అరమరేమో పెద్దగా ఉందన్నమాట. లెంత్ సరిపోలేదు, చిన్నగా ఉంది. ఇంక అందుకని న్యూస్ పేపర్లే వేస్తున్నాను. వేసుకొని మళ్ళీ డబ్బాలన్నీ తుడుచుకుంటున్నాను అనమాట. ఒక క్లాత్తో తుడుచుకొని సర్దుకుంటాను. ఇగోండి డబ్బా తుడుచుకుంటున్నాను అనమాట. క్లాత్ తోటి అన్నీ తుడుచుకొని సర్దుకుంటే నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా నెలకొకసారి మనం తుడుచుకుంటూ ఉంటే డబ్బాలు నీట్గా ఉంటాయి, డస్ట్ పట్టకుండా ఉండిద్ది అనమాట. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళ కోసం కాదు. ఇంకా ఇలానే అర్మర్లన్నీ తుడుచుకొని సర్దుకుంటున్నాను అనమాట. అన్నీ ఒక గిన్నెలోకి వేసుకొని పేపర్లన్నీ తీసి ఊడ్చుకొని మళ్ళీ డబ్బాలు తుడుచుకొని పెట్టుకుంటున్నాను అనమాట. డబ్బాలన్నీ నిండుగా ఉన్నాయి ఫ్రెండ్స్, నిండుకున్నాయి. మళ్ళీ సరుకులు తెచ్చుకొని సర్దుకోవాలన్నమాట. వారిని అడగాలి ఎప్పుడు తీసుకొస్తారో. ఇగోండి ఇంకా అన్నీ నాకు వచ్చినట్టు సర్దుకున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే ఎలా సర్దుకోవాలో నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఇగోండి అన్నీ తుడుచుకుంటున్నాను అనమాట. ఒక్కొక్కటి పై అర అయిపోయింది, సర్దేసుకున్నాను. ఇంకా కింద అర కూడా సర్దుకోవాలి. ఇగోండి డబ్బాలన్నీ తీసి మళ్ళీ గిన్నెలో వేసుకుంటున్నాను. మీరు కూడా క్లీనింగ్ స్టార్ట్ చేశారా ఫ్రెండ్స్? శ్రావణ మాసం వస్తుంది కదా, మీరు ఎంతవరకు వచ్చింది మీ క్లీనింగ్? నాకు చేత అయినట్టు నేను సర్దుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు పెట్టే కామెంట్ కన్నా మీరు ఇచ్చే లైకే మాకు ఎంతో విలువైందనమాట. మీరు లైక్ ఇస్తే మరికొంతమందికి షేర్ అవుతాయి మా వీడియోస్, అందుకనే లైక్ ఇవ్వమంటున్నాము. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి. అందరికీ, మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇగోండి రెండో అరమర కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. న్యూస్ పేపర్లన్నీ తీసేసి ఊడ్చుకుంటున్నాను. నీట్గానే ఉందిలేండి ఫ్రెండ్స్, ఎక్కువ డస్ట్ లేదు. మళ్ళీ ఇగోండి న్యూస్ పేపర్లు వేసుకుంటున్నాను. మేము ఈ ఇంట్లోకి వచ్చి మొన్న జూన్కి సంవత్సరం అయింది ఫ్రెండ్స్. సంవత్సరంలో 2 సార్లు క్లీన్ చేశాను. మా వారు మాల వేసుకున్నప్పుడు ఒకసారి, మళ్ళీ సంక్రాంతి పండగకి ఒకసారి క్లీన్ చేశాను. ఇది మళ్ళీ 3వసారి అనమాట క్లీన్ చేయటం, కాబట్టి ఎక్కువ డస్ట్ ఉండట్లేదులేండి. మెయిన్ రోడ్డు కదండి, వస్తూనే ఉంటాయి. ఈ వంటగదిలో కొంచెం తక్కువేలే కానండి, మిగతా హాల్లో అయితే బోల్డ్ డస్ట్ అనమాట. ఎంత క్లీన్ చేసినా కానీ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ ఈ పోపు డబ్బాలు కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. మీ క్లీనింగ్ ఎంతవరకు వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ఫ్రెండ్స్. నిన్న శనివారం తీసిన వ్లాగ్ ఫ్రెండ్స్. శ్రావణ మాసం షాపింగ్ అయిపోయిందా ఫ్రెండ్స్? చీరలు కొనుక్కొచ్చుకున్నారా? నేను ఇంకా ఏమీ షాపింగ్ చేయలేదు ఫ్రెండ్స్.
మా వారిని అడగాలన్నమాట వెళ్ళి. మీరందరూ చేసేసారు షాపింగు? ఆఫర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆషాఢ మాసం ఆఫర్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. ఎక్కడ తక్కువలో ఉంటే అక్కడ తీసుకోవాలన్నమాట. ఇగోండి తుడుచుకొని మళ్ళీ అన్నీ సర్దుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎక్కడ తక్కువలో ఉంటాయో చూసుకొని అక్కడ కొనుక్కోవాలి. వాయిస్ ఓవర్ ఇద్దామంటే వీడియోకి అస్సలు కుదరట్లేదు ఫ్రెండ్స్. సండే రోజు కదా, సండే ఈరోజు మా పిల్లల కోసం వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తూ ఉంటారు. ఆ మధ్యలో డిస్టర్బెన్స్ అవుతానే ఉండిద్ది ఫ్రెండ్స్. భలే వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కానీ నాకు ఇప్పుడు 3 సార్లు వాయిస్ ఓవర్ స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యలో ఆగిపోతుంది ఫ్రెండ్స్. ఇది శనివారం రోజు నేను చేసిన వ్లాగ్ అనమాట. ఈ పని అంతా శనివారం రోజు చేసుకున్నాను. ఇంకా 2 బెడ్రూమ్స్ హాలు ఉంది, అవి కూడా చేయాలన్నమాట. కుదిరితే సండే చేస్తాను, లేకపోతే రోజుకు ఒక రూమ్ క్లీన్ చేసుకుంటాను అనమాట. అంతా ఒకే రోజు చేయొచ్చులే కానీ మళ్ళీ మనమే టైర్డ్ అయిపోతాము, అలసిపోతాము అని చెప్పేసి రోజుకొకటి చేసుకుంటూ వస్తున్నాను. మిగతా 3 రూములు కూడా క్లీన్ చేయాలి. ఇవ్వండి ఈ స్టాండ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట, శుభ్రంగా తుడుచుకొని. నాకు అరమరలు ఎక్కువ ఇవ్వలేదు ఫ్రెండ్స్. సామాన్లు అవి పెట్టుకోవడానికి, బట్టలు అవి పెట్టుకోవడానికి కూడా బాగా ఇబ్బంది అయిపోతుంది. వేరే ఇల్లు చూసుకోవాలన్నమాట. మేము చూస్తున్నాను కానీ ఎక్కడా తక్కువలో దొరకట్లేదు. ఇది కూడా 7,000 ఫ్రెండ్స్. షింక్ లేదు నాకు అంట్లు కడుక్కోవడానికి, కబోర్డులు అరమరలు కూడా ఏమీ ఇవ్వలేదన్నమాట. వేరే ఇల్లు చూసుకుంటున్నాము, తక్కువలో దొరికితే వెళ్దామనేసి. కొంచెం లేట్ అయినా సరే మంచి ఇల్లు చూసుకొని వెళ్దామని చూస్తున్నాము. తొందరగా దొరికితే బాగుండు. కనీసం ఆయన పెట్టిమన్నా కానీ పెట్టి ఇవ్వట్లేదు. సింక్ కట్టించారు కానీ ట్యాప్ లేదు ఫ్రెండ్స్. మేము పెట్టుకున్నామన్నా వద్దంటున్నారు. మైకులు అవి కొట్టొద్దు అని ఊరుకోవట్లేదు అనమాట. ఇదిగోండి ఆ కింద అరమర కూడా శుభ్రంగా ఊడ్ చేసుకొని ఇవన్నీ పేపర్లు వేసుకుంటున్నాను. మరి 3 అరమరలు ఇచ్చాడు ఫ్రెండ్స్. ఏం సరిపోవట్లేదు. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క అరమర ఇచ్చాడు అనమాట. సరిపోవట్లేదు, బట్టలు పెట్టుకోవడానికి కూడా సరిపోవట్లేదు. బెడ్రూముల్లో ఇక్కడ కిచెన్లో సామాన్లు కూడా సర్దుకోవడానికి సరిపోవట్లేదు ఫ్రెండ్స్. కొన్ని మాత్రం సర్దుకొని కొన్ని ఇంకా మూటలు కట్టి మొచ్చు మీద పెట్టుకున్నాను, సరిపోవట్లేదు అని చెప్పేసి. ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఎంత డబ్బులు కట్టినా కానీ మనకి సౌకర్యమైన ఇల్లే దొరకట్లేదు. ఇదిగోండి ఇంక ఈ స్టాండ్ నేను 200 పెట్టి కొనుక్కున్నాను ఫ్రెండ్స్. ఒక్కొక్క గిన్నె 200 అనమాట. ఇవి రెండు గిన్నెలు అన్నమాట. ఒక్కొక్క గిన్నె 100 చొప్పున 200 పెట్టి తీసుకున్నాను. ఇవన్నీ దీన్ని కూడా శుభ్రంగా తుడుచుకుంటున్నాను అనమాట. తుడిచేసుకుంటున్నాను అందులో అన్నీ తీసేసి. ఇల్లు తుడుచుకోవడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఒకళ్ళే అయితే ఇద్దరు ఉంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఒకళ్ళు ఇలా తుడిచేసిస్తుంటే ఇంకొకళ్ళు సర్దుకుంటూ ఉండొచ్చు. ఒకళ్ళే చేసుకోవాలంటే కొంచెం కష్టమే కదా. కానీ ఏం చేస్తాం, హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, హస్బెండ్స్ ఏమో వర్క్కి వెళ్ళిపోతారు కదా. ఇంక మనకే తప్పదు అనమాట. ఎన్ని పనులైనా మనమే ఒంటి చేత్తో చేసుకోవాలి. వాళ్ళేమో ఏం చేస్తున్నారు అని అంటూ ఉంటారు. ఎంత పనులు చేసినా కానీ ఈకలాకుని తీసినట్టు తీసేస్తారనమాట. ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఆడవాళ్ళు మనకే. వంటగది అయితే సర్దేశాను, ఇంకా దేవుడి పట్టాలు అవి సర్దాలన్నమాట. ఇంకా 2 బెడ్రూమ్లు హాలు ఉంది, అవి కూడా రోజు కొంచెం చేయాలన్నమాట. ఇప్పుడైతే నేను కిచెన్ ఎలా సర్దుకున్నాను మీకు చూపిస్తాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఏమన్నా మిస్టేక్స్ చేస్తుంటే ఎలా సర్దుకోవాలో, ఒకవేళ నేను సరిగా సర్దకపోతే చెప్పండి. మీరు ఎక్కడెక్కడ ఏమేమి పెట్టుకోవాలో చెప్పండి, సరి చేసుకుంటాను. నాకు అంతగా రాదు సర్దుకోవటం, చూపిస్తాను చూడండి. ఇదిగోండి పప్పు డబ్బాలన్నీ పైన పెట్టుకున్నాను. సరుకులు నిండుకున్నాయి, తెచ్చుకోవాలి. కింద కొన్ని చిన్న చిన్న డబ్బాలు ఏమేమి సరుకులు వేసుకుంటాం, చిన్నవి జీలకర్ర, మిరియాలు, పంచదార, ఇవన్నీ చిన్న చిన్న డబ్బాలు ఇక్కడ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి గిన్నెలు, గ్లాసులు, ఇదిగోండి ఇలా కొన్ని సర్దుకున్నాను. ఇక రైస్ కుక్కరు, పెద్ద గిన్నెలు, ఇదిగోండి పళ్ళాలకి స్టాండ్ పెట్టుకున్నాను. ఇక్కడ బాక్సులు అవి పెట్టుకున్నాను. ఇంకా ఈ బొట్లోనేమో స్పూన్లు, సాల్ట్, పసుపు అవి పెట్టుకున్నాను. ఇంకా గ్యాస్ పొయ్యి ఇక్కడ పెట్టుకున్నాను. ఇక మిక్సీ, ఈ కూరగాయల బోకే ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను స్టాండ్. బాగుందా ఫ్రెండ్స్? ఇదిగోండి స్పూన్లు, గెంటెలు ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. పనికిరాని బాక్స్ అవన్నీ ఇందులో ఈ ట్రేలో వేసి పెట్టుకున్నాను. చిన్న చిన్న బాక్సులు అవి స్నాక్స్కి వాటికి వాడతాం కదా ఫ్రెండ్స్, అవన్నీ అవసరానికి పనికొస్తాయి అని ఇలా ఒక ట్రేలో వేసి పెట్టుకున్నాను.
స్పూన్లు అయ్యి అవసరానికి తీసుకోవడానికి, పిల్లలైనా అవసరానికి గబక్కని తీసుకోవడానికి ఉంటాయి అని ఇక్కడ పెట్టాను ఫ్రెండ్స్. వాళ్ళు వెతుక్కునే పని ఉండదు కదా. మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇగోండి పల్లె అలా వేసుకోవడానికి పెట్టుకోవడానికి ఈ ట్రే వాడుతున్నాను అనమాట. తీసుకోవడానికి కూడా వీలుగా ఉండిద్ది అని. ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలి. ఇగోండి టేబుల్ కూడా ఇంతకుముందు దీని మీద రైస్ కుక్కర్ అని మిక్సీ పెట్టేదాన్ని, ఇప్పుడు అది కూడా తీసేసాను అనమాట. ఏదో ఒకటి పెట్టుకోవాలి దాని మీద. ఇగోండి దేవుడు ఇక్కడ ఉన్నారు, వీళ్ళని కూడా సర్దాలన్నమాట. స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఎలా పడితే అలా ముట్టుకోకూడదు కదా ఫ్రెండ్స్. అందుకని రేపటి వీడియోలో క్లీనింగ్ ఇవన్నీ చేస్తానమాట. ఫ్రిడ్జ్ క్లీను, దేవుళ్ళని కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్. మీకు గనక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఏమన్నా మిస్టేక్ చేస్తే చెప్పండి, సరి చేసుకుంటాను. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.